మాస్ మహారాజా రవితేజ. టాలీవుడ్లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నుండి ఒక్క సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. అందుకే అనౌన్స్మెంట్ ముందే ఆయన సినిమాలపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలానే ఆయన తాజా సినిమాపై కూడా ఏర్పడింది. కారణం హిట్ కాంబో రిపీట్ అవుతుండడమే. ఆ కాంబో మరేదో కాదు, రవితేజ, గోపీచంద్ మలినేని. ఈ కాంబోలో ఇప్పటికే డాన్ సీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో క్రాక్ సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక తాజాగా ఈ కాంబోలో RT4GM అనే వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా మొదలైంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. రేపో మాపో షూటింగ్ కూడా మొదలవుతుంది అనుకున్నారు అంతా. కానీ సడన్ గా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమా నుండి రవితేజ బయటకు వచ్చేశారని, ఆయన స్థానంలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా చేయనున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానికి కారణం రవితేజ రెమ్యూనరేషనే అని తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టుకు 100 కోట్ల వరకు బడ్జెట్ కానుందట. ఆ రేంజ్ కలెక్షన్ రావాలంటే బడా హీరోతోనే వర్కౌట్ అవుతుందని భావించిన నిర్మాణ సంస్థ సన్నీ డియోల్ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.